రోజు బీసీల కోసం చేస్తున్నటువంటి మీ ధర్నాల ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయి, లేదంటే బీసీలకు నిజానికి 42% రిజర్వేషన్ వస్తుందా రాదా అనే విషయాల గురించి మీరు చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు? ఇప్పుడు బీసీలకి 42% రిజర్వేషన్ వస్తుందా అని మీరు క్వశ్చన్ చేశారు, బానే ఉంది. మా కేంద్రమే ఉంది, బీజేపీది కేంద్రంలో బీజేపీనే ఉంది. సో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ వస్తుంది. మరి బీజేపీ కేంద్రంలో ఉందని మీరు అంటున్నారు, నిజానికి వాస్తవానికి బీజేపీ అయితే కేంద్రంలో ఉన్నది. కాకపోతే బీజేపీనే బీసీలకు ఈ రిజర్వేషన్ ఇచ్చే విషయాలల్లా బీసీల యొక్క నడ్డి విరగొట్టి వాళ్ళకున్నటువంటి ఏదైతే ఉందో దాన్ని ఇవ్వకుండా చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు. అది ఆడు చేసే అపోహ అంతే. వాడి పని ఏంటి? పొద్దున్న లేస్తే ఎవరిని తిట్టాలి, పొద్దున్న లేస్తే ఎక్కడ పోయి ఎవరిని ఏమనాలి అనేది విమర్శించాలి అనేది తప్ప ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టేట్ కి సీఎం లాగా ఏం చేయాలి అని ఒక ఎజెండా అనేదే లేదు వాడికి. అంటే ఎజెండా లేదే ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా మరి అయ్యిండు అంటే చేశారు, ఆయన కాలేదు. మరి ఆయన ఏం చేయంటే ఈ తెలంగాణ దురదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు అంటే బై లక్. మరి బీసీ ముచ్చటకు వస్తే ఏమని చెప్తారు? బీసీలు అంటే చూడండి, ఓట్ల విషయంలోకి వస్తే బీసీలు 80% 65% కి ఎక్కువనే ఉన్నారు. చెప్పాలంటే ఎంత మంది ఉన్నారో వీళ్ళు అంటారు కదా ఏంటి, లైక్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా బీసీలలోనే ఉన్నారు. ఎవరికి డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చారు, ఎవరికి 6 గ్యారెంటీలు ఇచ్చారు. అంటే ఇందిరమ్మ ఇళ్ళ విషయానికి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు మీరు డబుల్ బెడ్రూమ్లు అన్నారు కాబట్టి, సో ఇందిరమ్మ ఇల్లు అయితే ఊర్లో ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. అదే విధంగా పార్టీలకు అతీతంగా కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులకే కాకుండా పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎంఐఎంఏ కావచ్చు, ప్రతి ఒక్క నేతకు గానీ, ప్రతి ఒక్క కార్యకర్తకు గానీ, ప్రతి ఒక్క మీరంటున్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి జనాలకు ఇస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విధంగా అయితే చెత్త పార్టీ అని అంటారా? చెత్త పార్టీ అయితేనే ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చిందా? తొక్కలో ఫ్రీ బస్ ఎవరికి కావాలండి? కొంపలు కూలుస్తున్నాయి ఫ్రీ బస్సులు. ఏం చేస్తున్నారు ఫ్రీ బస్సులు? ఏం నెత్తి మీద పెట్టుకుంటారా? ఒక్కొక్క బస్ ఏమన్నా ఫ్రీగా ఇచ్చాడా మహిళలకి? అంటే ఇప్పుడు మీరు ఫ్రీ బస్ లో తిరగట్లేదా? మాకు అవసరం లేదు. తిరుగుతున్న సంగతి ఏంది మరి? తిరుగుతున్నారంటే అసలు లేని వాళ్ళు ఏమన్నా తిరుగుతున్నారేమో, కానీ అవసరం ఉంటేనే పోతారు తప్పితే అవి స్టూడెంట్స్ కంటే ఓకే. మీరు అన్నట్టుగా స్టూడెంట్స్ కంటే అది నిజంగా స్టూడెంట్స్ కి బయట దేశాలలో ఎట్లయితే 12th స్టాండర్డ్ వరకు ఇస్తారో మన దగ్గర కూడా పిల్లలకి స్టూడెంట్స్ కి అనేది ప్రొవైడ్ చేయడం చాలా మంచిది. నువ్వు ఫ్రీ పెట్టే బదులు ఒక 10 రూపాయలు తగ్గించి పెట్టు, నిన్ను మెచ్చుకుంటారు కదా. మొత్తానికే ఫ్రీ పెడితే కొంపలు కొల్లేరైతున్నాయి. అవును. అదే విధంగా ఇప్పుడు మరి నిజానికి 42% రిజర్వేషన్ ఇచ్చినట్టే ఇచ్చి దాంట్లో 10% మైనారిటీ సోదరులకే గానీ ఇవ్వడం అయితే జరుగుతుంది అనే విషయం మీదనైతే ఈ రోజు అయితే ధర్నా కార్యక్రమం అయితే చేపట్టారు. మరి దీంట్లో నిజానికి మీరు మాట్లాడదలుచుకుంటే ఏమని మాట్లాడతారు? అవునండి, 10% ఎందుకు ఇంక్లూడ్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనారిటీల్లో ఇట్లా ఏమంటారు, బీసీలు ఉన్నారా? లేరు కదా. మరి ఎందుకు ఇచ్చారు? ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ అనే సెపరేట్ రిజర్వేషన్ ఉంది కదా, మరి బీసీలలో ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? సో ఇప్పుడు మీరు ఈ భారతీయ జనతా పార్టీ తరపునే గానీ, మహిళల తరపునే గానీ ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఏం చెప్పదలుచుకున్నారు? అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఫస్ట్ గద్దె దిగండి, ఇంట్లో కూర్చోండి. టైం పాస్ కి ఓటీటీలలో ఎన్నో మూవీస్ వస్తున్నాయి, చూసి ఎంజాయ్ చేయండి. స్టేట్ మీకు నడిపించడం చేత కావడం లేదు. ఆ కాంగ్రెస్ అనే దానికి నువ్వు ఎందుకు పోయినావో, నాకు నువ్వంటే చాలా ఇష్టం, ఒక రెస్పెక్ట్ ఉంది. ఆర్ఎస్ఎస్ లో ఉన్నప్పుడు నువ్వు ఎట్లున్నావో అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ చెత్త పాలిటిక్స్ లోకి పోయి, ఆ కాంగ్రెస్ లోకి పోయి నువ్వేం పీక్తున్నావు అసలు? ఇమీడియట్లీ నీకు గనక చీము నెత్తురు హిందూ ఓడివి అయితే పక్కా నువ్వు గద్దె దిగిపో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.